అబ్బా చూస్తుంటే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయిలే. మరి మామూలు మామిడి పండు అది మియాజాకి మామిడి పండు. అంత కొడితే 2 ఏళ్ళన కాలేదట ఈ మియాజాకి మామిడి మొక్కలను పెట్టి. అంతల్నే పూత ఊసి కాత కాత్తనే ఉందట. మన నిర్మల్ జిల్లా కడెం మండలం నవాపేటలో ఉండేకి సత్యం అనే ఆయుర్వేద డాక్టర్ గారి తోటలో పెరిగిందట చెట్టు. ఇక చూడు ఎంత ముద్దుగా కాసిందో. ఇదే ఫస్ట్ కాతనట. 20 కాయలు కాసి మంచిగా కోతకొచ్చినాయి. అందులో కొన్ని చెట్టు మీదే పండ్లు మక్కినాయి. మంచిగా మక్కినాయి చూసి ఓ 5 పండ్లను పట్టుకపోయి ఎమ్మెల్యే గారికి ఫస్టే గిఫ్ట్ ఇచ్చిండట. కానీ లక్కీగా ఏంటంటే వితిన్ 2 ఇయర్స్ లోపలనే ఇంత సైజు వచ్చింది. ఈ రాష్ట్రం రాదని అందరు చెప్పారు, కానీ వస్తుంది. ఇక్కడి వాతావరణం కూడా తట్టుకొని ఇప్పటికిప్పుడు మేళ చూడండి. నిన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వెళ్ళి ఒక 5 కాయలు నింపపై ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి బాపతు చెట్లు మన దగ్గర పెరిగాయి కదా అని అంటారా? మొదలు అట్టనే అనుకుర్రట. కానీ మొదలైతే చూద్దాం తర్వాత సంగతి. పెరగని పెరగకపోని అని 10,000 రూపాయలకు ఒక్కటి చొప్పున ఓ 10 గల్ల మియాజాకి మామిడి మొక్కలను కేరళకెళ్ళి తెప్పించిండట వీళ్ళ కొడుకు. మన తాన పెరిగాయి అవి, బయట దేశం పండాయే, పైసలు దండుగా అయితే వద్దు అని చెప్పి నారాజు చేసిరట. అయితే కాస్తే కాసే లేకుంటే లేదు, కనీసం నీడనన్న ఉంటది కదా అని తెప్పించి నాటితే బరాబర్ కాతగాసి ఇక్కడి వాతావరణం కూడా మాకు పడుతుందని చూపెట్టింది ఈ చెట్టు.